యూనిక్ కాన్సెప్ట్‌తో వస్తున్నారు. సో, అంటే మీ వెర్షన్‌లో ఒరిజినిటీ అంటే ఏంటి? సో, అంటే మనిషికి సంబంధించిందా? మనసుకి సంబంధించిందా? మనసులో ఉంటే చాలు గుర్తు. యాక్చువల్లీ నేను ఇది చెప్తాం అనుకోలేదు, బట్ ప్రతిసారి అందరూ అనుకుంటారు నాన్నగారిని మధ్యలో తీసుకొస్తుంది. కానీ మై ఫాదర్ వెళ్తూ వెళ్తే నాకు ఒక మాట అన్నారు, మనసులో ఉంటే చాలు. మనసులో ఉంటే మనిషి ఎక్కడైనా ఉన్నా మనతో పాటు 100 ఏళ్ళు బతుకుతారు, మనతో పాటు బతుకుతారు. కానీ అదే ఒక మనిషి మనసులో లేదు అనుకుంటే పక్కనున్న కూడా మనం పట్టించుకోం. సో మనసులో ఉంటే చాలు. ఈ మూవీలో నేను ఫీల్ అయింది వర్జినిటీ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హార్ట్. ఎప్పుడైనా సరే మన మనసుకి నచ్చితేనే మనం ప్రేమిస్తాము. మన మనసుకి నచ్చితేనే మనం ఎంత దూరమైనా ఆ మనిషి కోసం వెళ్తాము. మనసుకి నచ్చితేనే వాళ్ళ తప్పుల్ని కూడా క్షమాపణ ఇస్తాము. అదే మనసుకు ఉండే పవరు, మనసులో ఉండే ప్రేమకి ఇంకా పవర్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. మిత్ర గారు, మిత్ర గారు. మీకు అంటే ఈ స్టోరీ చెప్పిన తర్వాత మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది అండ్ కనెక్ట్ అయింది? అంటే మనం అందరూ యూనిక్గా ఉంటామండి. ఓకే, నేను ఒకలాగా ప్రేమిస్తే ఇంకొకలాగా ప్రేమిస్తారు, ఇంకొకలాగా ప్రేమిస్తారు. కానీ చివరికి అందరూ ఆ ఫీల్డ్లోనే ఉంటారు ఆఫ్ లవ్. ఓకే, సో నాకు మొదటిసారి నచ్చింది పాయింట్ నెంబర్ 1, టు రీలివ్ అవర్ మూమెంట్ ఆఫ్ ఫస్ట్ లవ్. అంటే మనం మొదటిసారి ప్రేమ చేస్తే ఎలా ఉంటుంది, వర్జిన్ అనేది ఆ కాన్సెప్ట్. రెండోది నాకు నాలాగానే ఉండడానికి ఇలా అవకాశం ఇచ్చారు. పాయింట్ నెంబర్ 3, నాకు ఏమంటారు దాన్ని, ఎంతమందితో ఒక్క బ్యానర్లో ఒక్కసారిగా పనిచేయడానికి ఒక అవకాశం. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సినిమా. అండ్ ఎవ్రీబడి ఈజ్ ఆఫ్ యూనిక్ ఫీల్. వాళ్ళు శ్రీహాన్ గారికి ఉంటే ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో దాంట్లో ఎక్కువ ప్రేమ ఉంటుంది, బట్ చూపించే విధానం ఎట్లాంటిది అంటే ఒక అబ్బాయి ఇప్పుడే జస్ట్ కొత్తగా పెద్ద అయ్యాడు అంటే ఇప్పుడు పెద్ద అయ్యి అలా ఎంత కేర్లెస్గా యూ డోంట్ హ్యావ్ టు. ఇప్పుడు కొంచెం యూనో పోరి పటాయించాలి, ముందుకు వెళ్ళాలి, చూద్దాం మన ఆట ఎలా ఉంటుందో అన్నట్టు. రియలీ ఆయన క్యారెక్టర్ ఎంత బాగుంది తెలుసా. ఇప్పుడు మీకు అలా అనిపిస్తుంది, మీరు ఇలా అంటున్నారు, కానీ ఒక అబ్బాయి ఒక 2 వేసిన తర్వాత అతను ఎలా ఫీల్ అవుతాడు, అబ్బా రావాలిరా పోరి, నాకు నచ్చిందిలే రావాలే అంటే. సో సారీ, థ్యాంక్ యూ, బట్ స్టిల్ నాకెలా అంటే ఆయనకు ఉండే ఫీల్ ఒకటి, తర్వాత గీతా ఆనంద్ ఇస్ లైక్ డీసెంట్గా. ఇప్పుడు ఐటీ చేసుకున్న అబ్బాయిలు ఎలా ఉంటారు, వెరీ డీసెంట్గా, కొంచెం ముద్దుగా మాట్లాడతారు, క్యూట్గా ఉంటారు. అంటే హీ సంబడి హూ డజంట్ టాక్ మచ్. గీత ఎలా మాట్లాడతాడు, గీత అసలు క్యారెక్టర్లోనే మాట్లాడు. సో వెరీ తక్కువ మాట్లాడిన అబ్బాయిలకి ఫీలింగ్స్ ఎక్కువ. అర్థం చేసుకోవడానికి ఒక అమ్మాయి ఉంటే చాలు ఫీల్ ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి ఒక ఫీలు. అండ్ దెన్ రానీ ఈజ్ లైక్ ఫుల్ నాకు 1 టైం అంతే అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఉండే అబ్బాయి. కానీ చివరికి అందరూ తేడా అయిపోతారు. ఉండే ఉద్దేశం వేరు, తర్వాత వచ్చిన ఉద్దేశం వేరు. ప్రేమలో పడిన తర్వాత ఫీలింగ్స్ వేరు ఉంటాయి. ఇంక చెప్పొద్దు. అంటే వీళ్ళందరికి భయం ఏంటంటే నా కడుపులో మాట ఉండదు, టక్కుమని బయటకు వచ్చేస్తుంది. సో వీళ్ళ ముగ్గురులోకి ఎవరు యాక్టివ్ అంటారు బాగా? ఎవ్రీబడి 3 ఆఫ్ దెమ్ సూపర్ యాక్టివ్. అసలు వాళ్ళ యాక్టివిటీసే మీరు చూసుకుంటే ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఆ షాట్ మీకు అమ్మో అయ్యా అలా అయింది ఇదేంది అన్నట్టు చెప్తున్నా. సో హాయ్ మిత్ర గారు. హలో. అండ్ ఫస్ట్ ఇది అంటే లైక్ వర్జిన్ బాయ్స్ కాకుండా హ్యాష్‌ట్యాగ్ బాయ్స్ అనే పెట్టారు పేరు. yes. సో ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది? అంటే లైక్ హ్యాష్‌ట్యాగ్ బాయ్స్ ఉన్నా వర్జిన్ బాయ్స్ ఉన్నా మీరు చూపించే కంటెంట్ ఒకటే, బట్ సడన్గా ఎందుకు పేరు మార్చాల్సి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సో చందు గారు మీరు లేదు. ఓకే, సో మనము శబదం తీసుకున్నట్టు చూస్తామా? ఓకే, ఆ షార్ట్. సో అందరికీ ఆ ఫస్ట్ టైం వచ్చిన ఫీలింగ్తోనే మేము అందరూ డిసైడ్ అయ్యాం కంటెంట్కి యాప్ట్ ఉన్న పేరు వర్జిన్. ఓకే, అండ్ ఎవ్రీ షార్ట్ వెన్ యూ విల్ సీ ద మూవీ, ప్రతి షార్ట్లో మీకు తెలుస్తుంది ఓహో ఇలా ఉంటుందా, ఓకే అందుకని వీళ్ళు ఇలా పెట్టారా. మూవీ టైటిల్కి కంటెంట్కి జస్టిస్ చేస్తుంది. సో యూ విల్ బీ హ్యాపీ దట్ మనం హ్యాష్‌ట్యాగ్ బాయ్స్ నుంచి వచ్చేసి వర్జిన్కి వచ్చాము, వర్జిన్ బాయ్స్కి వచ్చాము. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ టైటిల్ దీని ముందు ఎవరు వాడలేదు, మనం తర్వాత ఎవరు వాడరు కూడా. దాట్స్ ద బ్యూటీ. మనం ఇక్కడ బేషక్ అంటే ఏమంటారు దాన్ని, ఈ క్షణం
నేను మీతో మాట్లాడుతున్నాను, ఈ క్షణం వర్జిన్ బాయ్స్ ఉంది, ఈ క్షణం తర్వాత ఇంకొక వర్జిన్ బాయ్సే ఉండదు, మనం చరిత్ర రాబోతున్నాం వర్జిన్ పేరు మీద. వావ్! అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లైక్ 'బిగ్ బాస్' నుంచి మీకు మంచి ఫ్యాన్ బేస్ అనేది ఉంది. థ్యాంక్ యూ. అండ్ అది ఎంతవరకు ఈ మూవీకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? సి ఐ టెల్ యూ, ఆ ఫ్యాన్ బేస్ వేరు, మూవీ కంటెంట్ వైజ్ ఫ్యాన్ బేస్ వేరు ఉంటుంది. ఐ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ సంబడి టు జస్ట్ కమ్ టు ద సినిమా హాల్ బికాస్ అతను నాకు బిగ్ బాస్ నుంచి పరిచయం. నో, నేను చాలా క్లియర్గా ఉంటాను. ఇఫ్ నేను నచ్చితే అక్కడ చూడడానికి ఏదైతే ఆడియన్స్ ఉంటుందో ఓన్లీ నా కోసం రావాలి. అంటే ఒక క్యారెక్టర్ నచ్చింది, ఆ కంటెంట్ మీద వాళ్ళకి ఇష్టం కూడా ఉండాలి. ఇప్పుడు 100 కంటెంట్స్ ఉంటాయి, మనము వెళ్ళి ఎందుకు క్రైమ్ థ్రిల్లర్ చూస్తాము, ఎందుకు కామెడీయే చూస్తాము, ఎందుకు మనకు థ్రిల్లరే నచ్చుతుంది, హారరే నచ్చుతుంది, బికాస్ వాళ్ళ టేస్ట్ పరంగా వాళ్ళు వెళ్ళాలి. ఐఎమ్ నో స్పెషల్. కంటెంట్ పరంగా మనిషి వెళ్తేనే మనము నచ్చుతాము, మనకి నచ్చేలాగే ఏం లేదు. ఓకే, దయానంద్ గారు. థ్యాంక్ యూ.